ఓకే ఓకే పర్మిషన్ ఎట్లా అంటే ఎట్లా పడుతుంది ఉప సర్పంచ్ రాజ్కుమార్ బంగారం కంటే విలువైనది గత 50 సంవత్సరాల నుంచి కాపాడుకున్నటువంటి ఈ మానేరు ఇసుక మీద కన్నుబడి తక్షణమే అధికారులను మేనేజ్ చేసి ఈ ప్రాంతంలో బాగా చెక్ డ్యాములు కడుతున్నారు. దాన్ని పూడిక తీయాలనే ఆలోచనతో ఒక రిపోర్ట్ తీసుకొని రాంగ్ రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వం దగ్గర ఒకటేసారి 8 క్వారీలు వేణుమంక మండలం నుంచి జమ్మికుంట మండలం వరకు ఈ కన్ను పడ్డది. ఎవరు కన్ను? ఇంతవరకు గుట్టలు మాయం చేసిన వాళ్ళు జిల్లాలో, మరియు భూములు కాజేసిన వాళ్ళు, గుట్టలు మాయమైపోయినాయి, గ్రానైట్లో పర్యావరణం మొత్తం ధ్వంసం చేసిండ్రు. తర్వాత ఈ ప్రాంతంలో ఇసుక మీద మానేరు మీద కనుబడ్డది. మానేరు మీద పాల్పడుతూ ఎవరన్నా ఏందని రైతాంగం అడ్డు తిరిగి అడిగితే కేసులు పెట్టియడం, దాదాపు వేణువంక పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ జమ్మికుంట పరిధిలో కానీ ఎన్నో కేసులు అయినాయి. చాలామంది మీద కేసులు పెట్టి ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ వేణువంక మండలం అయితే మల్లారెడ్డిపల్లె, కోరికల్లు, ఇక్కడ కొండపాక దౌర్జన్యం. వాళ్ళు ఎక్కడంటే మంత్రి గంగుల కమలాకర్ గారి అనుచరులు. ఇప్పటికీ ఈ 2 నెలల ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చినాక కలెక్టర్ గారు ఎట్లా ఇస్తారు పర్మిషను? ఇది ఎన్నడూ డేటు 10/11 మొన్న నవంబర్లో 10 తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్లో ఉన్నది రాష్ట్రం అంతా. కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చిళ్ళు తవ్వుకోవచ్చని. అంటే ఆమె ప్రెషర్లో పడి, ఆమెకు వాస్తవాలు తెలియదు కాబట్టి కొత్తగా ఎలక్షన్ డ్యూటీలు వచ్చిన వారం రోజులకే ఈ ప్రొసీడింగ్ తీసుకొచ్చి మళ్ళా దౌర్జన్యంగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టరు ఇక్కడ దాదాపు ఎవరు రాజేందర్ రావు అని వాళ్ళు ఒక కార్పొరేటర్ దౌర్జన్యాలు పాల్పడుతూ భయభ్రాంతులు చేసి చాలామంది కేసులు పెట్టి తుపాకులు పెట్టి బెదిరించే సంస్కృతి కూడా ఉండే. ఫస్ట్ బెదిరించే అధికారులు టీఎస్ఎండిసిలా జిల్లా అధికారులంతా అమ్ముడుపోయి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మరి జిల్లా ఇక్కడ లోకల్కి చెందిన ఎమ్మెల్యేలకు చెందిన బండి రోజు 10 ట్రిప్పులు 20 ట్రిప్పులు కొడతాయి. బండి నంబర్లు చూసుకోండి, పేర్లు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోండి. బండి నెంబర్లు, ఈ చుట్టాలు ఎవరు బామ్మారు, ఎవరికి బామ్మారుదలు అవుతారు, ఎవరు తమ్ముడు అవుతాడు, ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. రికార్డెడ్గా మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏం లేదు. ఈ బండి నెంబర్లతో సహా
ఎవరి బంధువులు రోజు ఎన్ని టిప్పులు నడుతున్నాయి ఇక్కడ అక్రమంగా రోజు దాదాపు ఇప్పటికి 2 నెలల్లో 100 కోట్ల దోపిడీ చేసింది కాబట్టి ప్రభుత్వం చూసి తీసుకెళ్తాం. ఇక్కడ 10 క్వారీలమే రోజు ₹1 వస్తుంది అక్రమంగా టీఎస్ఎండిసి ద్వారా వచ్చిన డీడీల ద్వారా కాకనే ఇంత దోపిడీ పచ్చిగా అవుతుంది కాబట్టి ప్రభుత్వం మారింది. అధికారులకు తెలియదు, ఇప్పుడు కొత్తగా అధికారులు కాబట్టి తక్షణమే ఇవన్నిటిని విచారణ జరిపించి ఈ క్వారీలు కోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ఇచ్చేరాక దాన్ని నడిపేయడానికి తవ్వకాలు ఆపేయాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యమంత్రి దగ్గర పోతున్నాం. ముఖ్యమంత్రి కూడా మేము మొన్ననే మా మిత్రులు మానేరు పరిహార ప్రాంతం నుంచి వీళ్ళు ప్రజాభవన్లో కూడా వాద్యం వేసి ఇచ్చిన ఒకటి కోర్టులో కూడా ఇది కొండపాక కల్లుపల్లి నడిపించేది కాంట్రాక్టర్ ఈ కంపెనీ. ఈ అగ్రిమెంట్లో కానీ ఇవన్నీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆయన. ఈ కంపెనీ రాజమండ్రిలో ఉంటుంది. ఈ కంపెనీ ఇక్కడ దౌర్జన్యాలు చేసుకుంటూ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని మొన్నరక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి అనుచరులు, కౌశిక్ రెడ్డి ప్రజాప్రతినిధులు, మండలానికి చెందిన ఎంపీపీ భర్త కానీ జడ్పీటీసీ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకతాటిగా మేము వీళ్ళకి అండగా ఉండి ఇప్పటికి 100 కోట్ల దోపిడీ జరిగింది. ఈ 2 నెలల్లో 100 కోట్ల ఇసుకను అక్రమంగా తరలించారు. ఈ 4 క్వారీలకు వెళ్ళి ప్రభుత్వము ఎలక్షన్ బిజీలో ఉంటే, అధికారులు బిజీలో ఉంటే దానిలో దృష్టిలో పెట్టుకొని దాదాపు ఈ ఈ ఈ కంపెనీ అయినా ఆంధ్ర కంపెనీ చెందిన ఆయన మొన్నరాక హరీష్ రావు పేరు చెప్పి, లేకుంటే ప్రగతి భవన్లో సంతోష్ రావు పేరు చెప్పి, సంతోష్ రావు నాయన రవీంద్రరావు పేరు చెప్పి ఈ ప్రాంత పోలీస్ అధికారులను భయభ్రాంతులు చేసి ఈ అక్రమంగా దౌర్జన్యం ఇప్పుడు ఎవరు నడుపుతాకతను ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న మొన్న కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే అండదండలతోటి కమలాకర్ రావు మాజీ మంత్రి గారి అండదండలతోటి దౌర్జన్యపూర్వకంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. దీన్ని అరికట్టాలి. దీనికి గురించి ఈ ప్రాంతంలో ఇసుక దందా గురించి ముఖ్యమంత్రి గారు అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్గా ఈ ప్రాంతానికి పర్యటించినప్పుడు వాయిలాల కానీ తనుగుల కానీ క్వారీలు పర్యవేక్షించిండు అన్నట్టు. ఒకసారి చూసిపోయిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఇక్కడ అక్రమంగా ఎవరు గంగుల కమలాకర్ అనుచరులు, కౌశిక్ రెడ్డి అనుచరులు ఇష్టపూరితంగా ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు. అలాగే ఈ క్వారీలకు చెందిన ఆయన రాజమండ్రికి చెందిన అతను ఈడ మొత్తం మాఫియాని పెట్టుకొని రైతులను బెదిరించుకుంటా, కేసులు బుక్ చేసుకుంటా, పోలీసులకు లంచాలు ఇచ్చుకుంటా, పోలీసు అధికారులను లంచాలు ఇచ్చినాక మరి దౌర్జన్యాలు చేయకుండా ఏం చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా కేసులు అయినాయి. ఆ కేసులన్నీ కూడా ఎత్తేయాలి. అక్రమంగా పెట్టిన కేసులు ఈ 4 మండలాల్లో ఉన్నది. అట్లనే ఈ క్వారీలు మెయింటైన్ చేస్తలేదు. తవ్వకాలు గోతులు పూర్వకుండా నీళ్లు ఉండి అందరు 3 కేసులు అయినాయి. ఎఫ్ఐఆర్ నెంబరు జమ్మికుంట పిఎస్ కింద 3, ఇక్కడ కొండ వేణువంక పిఎస్ కింద ఈ 2 అయినాయి. 2 చనిపోయారు ఇప్పటివరకు. 4-5 ఈ తవ్వకాలు తెలియక పిల్లలంతా వచ్చి ఇక్కడ మునిగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కేటీఆర్ సంతోష్ రావు దగ్గర వండుకుంటూ ఈ ఇసుక తెలంగాణ దోపిడీలో రోజు రోజు ₹1 ఇన్కమ్ ఆమెకు అన్ని తెలంగాణ జరిగే క్వారీల మీద. అలాంటి అధికారి ఇప్పటికీ టీఎస్ఎండిసిలో సిస్టమ్ వేసి ఇప్పటికి ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టు చెప్పి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం. అంటే దోపిడీకి సహకరిస్తున్నారు.